పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 173 పాట పాడుకుందామండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ముదమార వసించుమునా హృదయాంతరంగమునా.
పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మా ఆత్మల విషయమై మీరు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి వందనాలు, ఆలోచనలు బట్టి మీకు వందనాలు. మేము తగిన రీతిగా మీ ఆత్మ సహాయముతో ముందుకు సాగడి వారముగా చేయండి. మీ దయగలిగిన హస్తమును మా అందరితో ఉంచండి. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు తోడుకోండి. మీరు మాకు బోధించండి. మా ఆత్మలను మీరు బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి. ప్రభునందులరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో హిజ్కియా అనే రాజు తన ప్రజలకు కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఎలాంటి మాటలంటే తన ప్రజలను ఆదరించే మాటలు,
తన ప్రజలను ధైర్యపరిచే మాటలు చెబుతూ ఉన్నాడు. చూడండి, మనం ఏదైనా మాట్లాడితే వారిని బలపరిచే మాటలుగా ఉండాలి, వారిని ధైర్యపరిచే మాటలుగా ఉండాలి. అంతేగాని ఇతరులను బలహీనపరిచేవిగాను, ఆ ఉన్న ధైర్యాన్ని కూడా చెడగొట్టే మాటలుగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యాన్ని చెడగొట్టేవు అనంటే, ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నావంటే అది ఖచ్చితంగా సాతానుని యొక్క ఆత్మ. అది సాతానుని ఆత్మ మనిషిలో ఉన్నప్పుడు, వారు మాట్లాడినప్పుడు వెంటంటే బలహీనం అయిపోతాం, ఉన్న ధైర్యం చెడిపోతుంది, భయం ఆవరిస్తుంది. కానీ దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు మాట్లాడితే వారికి బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, ముందుకు సాగుతారు. ఇక్కడ హిజ్కియా అనే రాజు తన ప్రజలకు ధైర్యపరిచే మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఎందుకు చెప్పాడు అనంటే, హిజ్కియా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, బాగా ప్రార్థన చేసుకుంటాడు, బాగా దేవుని మీద ఆధారపడతాడు, అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, దేవుని పనిని హృదయపూర్వకంగా చేస్తాడు. దేవుని పనిని సగం హృదయంతో చేయడు, హృదయపూర్వకంగా చేస్తాడు. అందువలన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం ఈ హిజ్కియాకి ఉంది. సరే, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ముందుకు పోతున్నప్పుడు పిల్లరా, మనకు తెలియకుండా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే సాతానుడు మన మీదకి కొన్ని శోధనలు పంపిస్తూ ఉంటాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. ఈ హిజ్కియా రాజు మీదకి, అలాగే అతని సైన్యం మీదకి ఒక శత్రువు బయలుదేరాడు. ఈ శత్రువు ఎవరయ్యానంటే అష్షూరు రాజు. ఎవరండి ఆయన? అష్షూరు రాజు. ఎందుకు ఈయన బయలుదేరాడు అనంటే, హిజ్కియా సైన్యాన్ని ఓడించి ఆ దేశాన్ని ఆక్రమించాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే అష్షూరు రాజు దగ్గర సైన్య బలం ఎక్కువగా ఉంది, ఈ హిజ్కియా రాజు దగ్గర సైన్య బలము తక్కువగా ఉంది. అందువలన నా దగ్గర సైన్యం ఎక్కువగా ఉంది, నా దగ్గర సైన్య బలం ఎక్కువగా ఉంది కాబట్టి హిజ్కియాని నేను ఓడించవచ్చు, అతని సైన్యాన్ని నేను జయించవచ్చు అనే ఆలోచనతో యుద్ధం చేయటానికి ప్రకటించాడు. యుద్ధం, ఈ యుద్ధాలు అనేవి ఆ రోజుల నుండి ఈ రోజుల వరకే యుద్ధాల వార్తలు వింటానే ఉంటామండి, వింటానే ఉన్నాం. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని కృప వలన మన దేశం మీదకి ఏమి యుద్ధం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. లేకపోతే యుద్ధ వాతావరణం వచ్చింది అనంటే దేశంలో ఎవరు నెమ్మదిగా ఉండలేరు. ఈ హిజ్కియా సైన్యం మరి ఈ శత్రువులు వచ్చి యుద్ధాలు చేస్తే మనం ఓడిపోతాము, మనం వాళ్ళకు లోబడాల్సి వస్తుంది, మన పరిస్థితి ఏమిటి, మనకు భవిష్యత్తు ఏంటి, మన కుటుంబాలు ఏమిటి, మన సైన్యం ఏమిటి అని ఇలాంటి ఆలోచన చేశారు. చూడండి, వీటిని ఏమంటామంటే నెగిటివ్ థాట్స్ అంటాం, వ్యతిరేకమైన ఆలోచనలు. ఎప్పుడైనా సరే ఆలోచనలు రెండు రకాలు: పాజిటివ్ థాట్స్, అనుకూలమైన ఆలోచనలు,
రెండవది వ్యతిరేకమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. మన మైండ్ ఎప్పుడు ప్రియులారా, ఎప్పుడు కూడా నెగిటివ్గా నువ్వు ఆలోచన చేసావంటే నువ్వు కృంగిపోతావు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకో, నువ్వు ఒక్కడవే వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు నీకు తోడలేరు, ఎవరు నీ వెనకలేరు. నువ్వు కానీ ప్రభు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉన్నది, నాతో నా ప్రభు వస్తున్నాడు, నేను ఒంటరిగా లేను, నా ప్రభు నా పనుల్ని సఫలపరుస్తాడు, ప్రభు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే ఇలాగ పాజిటివ్ థాట్స్తో నువ్వు ఆలోచన చేసి బయలుదేరతావో నీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, జయము వస్తుంది. కానీ నాకెవరు లేరు, నేను ఒంటరివాడిని, నాకెవరు సపోర్ట్ లేదు, ఎవరు నాకు ఏం చేయరు అని నువ్వు ఇలాగ వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించుకుంటున్నావంటే నీకున్న బలం పోతుంది, కలవరపడిపోతావు, కృంగిపోతూ ఉంటావు. అందుకనే ఎప్పుడు కూడా మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అనంటే పాజిటివ్ థాట్స్ని, అనుకూలముగా ఉండే వాక్యానుసారమైన తలంపులను మనం పెంచుకుంటూ ఉండాలి. వాక్యానుసారమైన తలంపులు అనగా ప్రభు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఆలోచించుకుంటూ వెళతా ఉంటావో దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. కానీ ఇక్కడ ఆ ప్రజలేమో నెగిటివ్ థాట్స్ ఆలోచించారు. అమ్మో, అషూర్ రాజు మన మీదకి వస్తున్నాడు, వాళ్ళ సైన్యం ఏమి ఎక్కువగా ఉంది, వాళ్ళ సైన్యం క్రింద మనమెంత, మనం ఓడిపోతాము, మనం బలహీనమే, మనల్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, ఇక మన పని అయిపోయింది అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ వాళ్ళను పరిపాలిస్తున్న రాజు ఏమంటున్నాడంటే, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నా ముందు ఉన్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టడు, నా సైన్యాన్ని వదిలిపెట్టడు, నా దేశాన్ని వదిలిపెట్టడు, దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసముతో హిజ్కియా ముందుకు సాగుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ప్రియులారా, అలాంటి విశ్వాసం ఆయనకు రావటానికి కారణం ఏంటంటే ఆ పై వచనం చూడండి, 31వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, తన దేవుని ఆశ్రయించుటకై మందిర విషయమందేమి, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చూసారా, హిజ్కియాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియులారా గమనించండి, నీకు ధైర్యము, విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుని విషయాలలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని విషయాల్లో, నేను దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టడు అనే ధైర్యం నీకు వస్తుంది. ఆయనకు ఆ ధైర్యం రావటానికి కారణం ఏంటి? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, అంటే మందిరంలో జరుగుతున్న పనులు, మందిరంలో జరుగుతున్న పరిచర్యలు, మందిరంలో జరుగుతున్న సేవ, అలాగే సేవ విషయమైన బాధ్యతలు అన్నిటి మీద దృష్టి పెట్టాడు. ఈయన రాజై ఉండి కూడా ఒక రాజ్యం మీద కాదు ఆయన దృష్టి పెట్టింది, దేవుని పని మీద కూడా దృష్టి పెట్టాడు. ప్రియరా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. ఎవరి మీద దృష్టి పెట్టాలి? మనం దేవుని పని మీద నువ్వు దృష్టి పెట్టాలి. నీ జీవితంలో దేవుని పని మీద దృష్టి ఉండాలి, దేవుని సేవ మీద దృష్టి ఉండాలి. కొన్నిసార్లు దేవుని సేవకు వెళ్ళేటప్పుడు మరి దేవుని పని మీద వెళదాము సహోదరుడా, వస్తావా అని అడిగితే కొంతమంది
నాకు వీలు కాదయ్యా, నాకు పనులు ఉన్నాయ్యా, నాకు కుదరదయ్యా అంటారు. అప్పుడు అనిపిస్తుంది నాకు, వీళ్ళకి దేవుని సేవ మీద దృష్టి లేదు. అంతే. దేవుని పని మీద నువ్వు దృష్టి పెట్టాలి, కానీ నువ్వు దృష్టి పెట్టవు. దృష్టి పెట్టకపోతే ఏమనిపిస్తుంది అంటే, దేవుని పని మీద మనస్సు లేనప్పుడు నీ పనులే నీకు సరిపోతూ ఉంటాయి. కానీ దేవుని పని మీద దృష్టి పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, మన అవసరతలు ప్రక్కన పెట్టేస్తాం, మన పనులు ప్రక్కన పెట్టేస్తాం, మన డ్యూటీలు ప్రక్కన పెట్టేస్తాం, మన వ్యక్తిగత విషయాలు ప్రక్కన పెట్టేస్తాం. మొదట దేవుని పనిని చేయాలి, దేవునిని మనం ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి అని దేవుని మీద మనం దృష్టి పెడతాం. చూసారా? కాబట్టి ఈ హిజ్కియా రాజు, ఆయన రాజయ్యుండి, రాజ్యాన్ని పరిపాలించుచున్న రాజయ్యుండి, ఆయన దేని మీద దృష్టి పెట్టాడండి? 21వ వచనం మరలా చదవండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చూసారా? దేవుని మీద దృష్టి పెట్టాడు, దేవుని మందిరం సేవ విషయం మీద దృష్టి పెట్టాడు, అలాగే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాడు, ధర్మమంతటి విషయం అంటే ఆయన న్యాయ విధుల మీద దృష్టి పెట్టాడు. ప్రతి పనిని హృదయపూర్వకముగా చేశాడు. మరి ఇంత చేసినప్పుడు ఆయనలోకి ఎలాంటి విశ్వాసం వచ్చిందంటే, దేవుడు నన్ను వదిలిపెట్టడు, ఆయన నన్ను విడువడు. మనం పాడతాం కదా, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చూడండి, అది విశ్వాసం. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే, హిజ్కియాలాగా నీవు దేవుని పని మీద ఉండాలి, హిజ్కియాలాగా హృదయపూర్వకంగా దేవుని పనిని చేయాలి. ఆయన పని నేను చేశాను, నా పని ప్రభువు చేస్తాడు అనే విశ్వాసంతో హిజ్కియా ఉన్నాడు. అందువలన ఇతనికి శోధన వచ్చింది. ఈ శోధన ఎలాగొచ్చిందంటే, శత్రువుల ద్వారా, అష్షూరు రాజు ద్వారా వచ్చింది. అప్పుడు ఆ ప్రజలకి ఏం చెబుతా ఉన్నాడంటే, మనం భయపడిన అవసరం లేదు, మనం దిగులు పడన అవసరం లేదు అని ఏమంటున్నాడు అక్కడ 7వ వచనంలో? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అందరూ మన కుడి చేయి పైకి లేపి మాట చదువు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏమంటున్నాడు? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. ఏంటండి ఈ సహాయం? ఏంటి సహాయం? ఈ సహాయం ఏంటి అని అంటే, అష్షూరు రాజుకున్న సహాయం ఏంటంటే సైన్యం యొక్క సహాయం. రాజు అనేవాడు యుద్ధాలు చేయడండి. రాజు అనేవాడు యుద్ధాలు చేపిస్తాడు. సైనికులు వెళ్ళి యుద్ధాలు చేస్తారు, చచ్చిపోయినా సైనికులే,
జయించిన సైనికులే. రాజు ఊరకు అట్లా ఉంటాడంతే. కాబట్టి అష్షూరు రాజు ఏమనుకుంటాడంటే, నాకు సైన్యం ఉంది, నా సైనికులు వెళ్ళి వాళ్ళని జయిస్తారు, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నాడు. అతని సహాయం ఏంటి? సైనికుల యొక్క సహాయం. ఎవరి సహాయం చెప్పండి? సైనికుల యొక్క సహాయం. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే, అతనికంటే కూడా మనకు ఎక్కువ సహాయం ఉంది. ఈ హిజ్కియా సహాయం ఏంటంటే, ఆయన సైనికుల మీద ఆధారపడలా. అసలు ఆయనకు ఉందే కొద్ది సైన్యం, అయినా కూడా వాళ్ళ మీద ఆధారపడలా. ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడంటే, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దావీదు గారు దేవునిని గురించి మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఏమంటాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రాలు అంటాడు. అందరూ అనండి అన్నమాట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రాలు. అంటే మన దేవుడు ఎవరంటే సైన్యాలకు అధిపతి. ఏ సైన్యానికి? మన భారతదేశంలో కొంత సైన్యం ఉంది, ఆ సైన్యానికి అధిపతి. మన ప్రక్కన ఉన్న పాకిస్తాన్ దేశంలో కొంత సైన్యం ఉంది, ఆ సైన్యానికి కూడా అధిపతి. అలాగే యుద్ధాలు చేస్తున్న ఇస్రాయెల్ దేశానికి సైన్యం ఉంది, ఆ సైన్యానికి అధిపతి. అలాగే రష్యా దేశంలో కొంత సైన్యం ఉంది, అమెరికా దేశంలో కొంత సైన్యం ఉంది, ప్రతి దేశంలో కొంత సైన్యం ఉంటుంది. ఈ సైన్యములన్నిటినీ మించిన సైన్యాధిపతి మన యెహోవా దేవుడు. చూడబడదాం అందరూ ఒక్కసారి. అన్ని సైన్యాలను మించిన సైన్యాధిపతి, ప్రపంచంలో ఉన్న సైన్యాలన్నిటికంటే కూడా గొప్ప సైన్యాధిపతి మన దేవుడు. మన దేవుడికి యుద్ధాలు చేసే సైనికులు ఎవరయ్యానంటే మీకాయేలు దూత. మీకాయేలు దూతలను పంపిస్తే చాలు, ఏ దేశం మీద అయినా వాళ్ళు యుద్ధం చేసి వస్తారు, ఆ దేశాలు ఓడిపోతాయి అంతే. ఈ హిజ్కియా అలాగూ దేవుని సైన్యం మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడు కూడా హృదయపూర్వకమైన భక్తి చేయాలి. మొదట అసలు నీకు అలాగ ఆధారపడాలంటే నువ్వు హృదయపూర్వకమైన భక్తి చేయాలి. హృదయపూర్వకమైన భక్తి చేయకుండా దేవుని మీద నేను ఆధారపడ్డాను అని అంటే నువ్వు ఆధారపడలేవు. ఒకవేళ నీ విశ్వాసం కొద్దిసేపు ఉన్నా మరలా టక్కన శోధన రాగానే జారిపోద్ది. అదే నువ్వు హృదయపూర్వకంగా భక్తి చేస్తూ ఉంటే, హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడతా ఉంటే, హిజ్కియాలాగా నువ్వు దేవుని పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడతాము, దేవుని మీద విశ్వాసం వస్తుంది. అందుకని అంటున్నాడు, అతనికి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయం ఉన్నది. అనగా అష్షూరు రాజు సహాయం అంటే సైన్యం యొక్క సహాయము కంటే మన సహాయం అనగా దేవుని సహాయం. ఈ రెండు సహాయాల్లో ఎవరి సహాయం మంచిది? ఎవరి సహాయం? సైన్యం, మనుషుల సహాయం మంచిదా, దేవుని సహాయం మంచిదా? మనుషుల సహాయం చాలయ్యా నాకు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. దేవుడిది అవసరం లేదా? దేవుని సహాయం ఉంటే చాలయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టబాకండి. చూసారా? కాబట్టి దేవుని సహాయము, ఎవరి సహాయం ఉండాలి మనకి? దేవుని సహాయము. ఈ దేవుని సహాయం నీకు ఎలాగొస్తుందంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, దేవుని సేవ విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండాలి. మనకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేయాలి. చూసారా? ఇలాగ ఎప్పుడైతే మనము వాక్యాన్ని నేర్చుకుంటూ హిజ్కియాలాగా దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు అష్షూరు సైన్యము ఓడిపోయేటట్లుగా, ఆ రాజ్యాన్ని వీళ్ళు జయించేటట్లుగా దేవుడు చేశాడు. ఎక్కువ సహాయం. ఏ సహాయం ఇది? ఎక్కువ సహాయము. ఈ ఎక్కువ సహాయము హిజ్కియాకి ఎలాగొచ్చిందంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. ప్రభువునందు పిల్లరా, మనము దేని మీద ఆధారపడతామో అది మనకు దూరం అయిపోద్ది.
నీవు మనుషుల మీద ఆధారపడితే మనుషులు నీకు దూరం అయిపోతారు, లేక డబ్బు మీద ఆధారపడితే డబ్బు మనకు దూరం అయిపోద్ది, స్నేహం మీద ఆధారపడితే స్నేహం మనకు దూరం అయిపోద్ది. మనం దేని మీద ఆధారపడతాం, దాని ద్వారా మనకేమీ సహాయం రాదు. దేవుని మీద మనం ఆధారపడాలి. మనం పడతామే, ఆధారము నీవే నా యేసయ్యా, ఆనందము నీవే నా యేసయ్యా. కావున మనము దేవుని సహాయాన్ని పొందుకోవాలి. హిజ్కియాకు అలాగూ దేవుడు సహాయం చేశాడు, శత్రువులను జయించాడు. అష్షూరు రాజేమో దేవుని మీద ఆధారపడలా, సైన్యం మీద ఆధారపడ్డాడు. హిజ్కియానేమో సైన్యం మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని అక్కడ ఏమంటాడంటే, అతని సహాయం అంతా మాంస సంబంధమైన సహాయం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే మనుషుల యొక్క కండబలం మీద ఆధారపడ్డాడు. నేనైతే నా దేవుని బలం మీద ఆధారపడ్డాను. దావీదు దేవుని బలం మీద ఆధారపడ్డాడు, అలాగే హిజ్కియా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. అందుకని దావీదు గారు ఏమని పాడాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఎవరు మన బలము? యెహోవాను నామము, దేవుని వాక్యమును మన బలం, పరిశుద్ధాత్ముడు మన బలం, శిలువ రక్తము మన బలము, దేవుని సన్నిధి మన బలం. హిజ్కియా అలాగూ దేవుని మీద ఆధారపడ్డాడు, శత్రువులు జయించాడు, దేవుని సహాయం అందుకున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడాలండి? మనం దేవుని మీద. దేవుని మీద ఆధారపడాలంటే ఒక క్రమమైన ప్రార్థన, క్రమముగా దేవుని వాక్యం చదవటం, క్రమముగా దేవుని పరిచర్య చేయటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం, ఇవన్నీ మనం చేయాలి. తర్వాత దేవుని సహాయము ఇంకా ఎవరికి వస్తుంది అని అంటే, మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 7:2. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. పిల్లరా గమనించండి, హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు అని మనం చూసాం. అందువల్ల దేవుని సహాయం అతనికి అందింది. అలాగే ఇక్కడ నెహెమ్యాను గురించి మనకు తెలుసు. నెహెమ్యా అనగానే యెరూషలేము గోడలు కట్టించిన వ్యక్తి, దేవుని పనిని చేసిన వ్యక్తి. ఈ నెహెమ్యాకి చేదోడు వాదోడు అంటారు చూడండి, అంటే కలిసి వచ్చే వ్యక్తి. ఎవరో? హనన్య. ఇంకా చెప్పాలంటే ఒక కుడి భుజముగా ఉండే వ్యక్తి హనన్య. ప్రియులు గమనించండి, మన జీవితంలో దేవుని సహాయం మనకు కావాలి అనంటే మనము దేవునికి కలిసి వచ్చే వారములాగా ఉండాలి. దేవునికి కలిసి వచ్చే వారముగా ఉండాలి. అంటే దేవునితో మనం కలిసి రావాలి, మనతో ప్రజలు కలిసి రావాలి.
చూసారా, మనం దేవునితో కలిసి వచ్చే వారంగా ఉండాలి. ఈ హనన్య నెహెమ్యాకి కలిసి వచ్చే వ్యక్తిగా ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేశాడు. నెహెమ్యా పని చేస్తుంటే పని చేశాడు. నెహెమ్యా గోడలు కట్టిస్తూ ఉంటే ఆ పని చేశాడు. అనగా హనన్యాకు నెహెమ్యా ఏ పని చెబితే ఆ పని చేస్తూ వచ్చాడు. కొంతమంది ఒకటి చెబితే ఒకటి చేస్తారంటారే, ఏమంటారు? ఒకటి చెబితే ఇంకొకటి చేస్తారు. ఒకటి చెబితే ఇంకొకటి చేస్తున్నాడంటే వాడు ఏమై ఉంటాడు? తిక్కలోడన్నా అయి ఉండాలి. ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడు కాబట్టి. లేదా అన్నీ తెలిసిన మూర్ఖుడన్నా అయి ఉండాలి. ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడు. లేదా ఇంకో మూడో కారణం ఏంటంటే అసలు ఒకటి చెబితే నేను విన్నంటారే, ఒకటి చెబితే నేను వినను, నాకు తోచిందే నేను చేస్తా కానీ ఒకటి చెబితే నేను విన్నంటారే, అంటే వాళ్ళు లోబడినోళ్ళన్నా అయి ఉండాలి. ప్రియరా, అది ఏదన్నా కావచ్చు. తిక్కలతనం ద్వారాన్నా చేయకపో, లేక మూర్ఖత్వం వలన చేయకుండా మాను, లేక లోబడకపోవటం ద్వారా చేయకుండా మాను. మూడు కలిపి ఆన్సర్ ఒకటే. అదేమిటంటే నీవు దేవునికి కలిసి రావట్లేదు అని అర్థము. మనం దేవునికి కలిసి వచ్చే వారముగా ఉంటేనే దేవుని సహాయం మనం పొందుతాం. ప్రియరా, మనం దేవునికి కలిసి రావాలి. నేనున్నాను అనంటే దేవుడు చెప్పిందల్లా చెయ్యాలంతే. ఇప్పుడు సేవ చేస్తున్నాను, దేవుడు నాకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది కాదులే ప్రభా అది నేను చేయను కానీ ఇది చేస్తానని నేను అన్నాను అనుకో, ఇక నా పని అయిపోయిందే. దేవుని సహాయం నాకు ఉండదు. దేవుడు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళాలంతే. దేవుడు చెప్పిన మాటనే మనం చెయ్యాలి కానీ వేరొకటి చేయకూడదు. ఈ హనన్య అలాంటి నమ్మకమైన వ్యక్తిగా నెహెమ్యా దగ్గర ఉన్నాడు. అందుకనే ఇతని గురించి ఏమని రాయబడి ఉంది అక్కడ? హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. బా, ఎలాంటి సాక్ష్యం చూడండి. భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు. అందరికంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి అనంటే ఎవరికో ఒకరికి వస్తాయి కదా, అలాంటి వ్యక్తి, అందరికంటే భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే హనన్య. ప్రియులరా, ఎక్కువ భక్తి చేసినందువలన, ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నందువలన, ఎక్కువ ప్రార్థన చేసినందువలన, ఎక్కువగా దేవుని వాక్యం చదివినందువలన, ఎక్కువగా దేవుని పరిచర్య చేసినందువలన, ఎక్కువగా ప్రభు సన్నిధిలో కనిపెట్టినందువలన మనకు వచ్చే లాభం ఏంటి అనంటే దేవుని సహాయము మనకు వస్తుంది. అది మన ఒక్కళ్ళతో పోదండి, మన తర్వాత మన పిల్లలకు కూడా ఆశీర్వాదం వెళుతుంది. అందుకనే వాక్యం ఏముందంటే నీతిమంతుని పిల్లలు విడువబడరు అని ఉన్నది. ఉందా? నీతిమంతుని పిల్లలు విడువబడరు. కారణం ఏంటంటే నీతిమంతుడు అనంటే దేవునితో ఉన్నాడు. ఆయన బ్రతికినంతకాలం దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఆయన పిల్లలను దేవుడు వదిలిపెట్టాడు. దానికి కారణము అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుణ్ణి దేవుడు వదిలిపెట్టలేదు కదా, ఇస్సాకును వదిలిపెట్టలేదు. ఇస్సాకు తర్వాత తన కుమారుడు యాకోబుని దేవుడు వదిలిపెట్టలేదు కదా. యాకోబు తర్వాత తన కుమారుడు యోసేపుని దేవుడు వదిలిపెట్టలేదు కదా. అంటే నీతిమంతుని యొక్క పిల్లలని దేవుడు వదిలిపెట్టాడు. కారణం ఏంటంటే వారు దేవుని చిత్తము చేసిన ప్రజలు. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునితో మనం కలిసి రావాలి, దేవుని వాక్యముతో కలిసి రావాలి. దేవుని పనిలో కలిసి రావటం అంటే ఏంటి? ఎవరు చేయాల్సిన పనులు వారు చేస్తూ ఉండాలి. ఒక్కడే అన్నీ చేసుకుంటాడులేని అనుకోకూడదు.
ఊడ్చుకోవటం, పట్టాలు వేసుకోవటం, చైర్లు వేయటం, మైకులు పెట్టుకోవటం, ఫ్యాన్లు వేసుకోవటం, మైకులు కట్టుకోవటం, వైర్లు కనెక్షన్లు ఇవ్వటం, మొక్కలకు నీళ్లు పోసుకోవటం, ఇది అందరూ ఒక్కళ్ళు చేసే పని కాదండి. అందరము కలిసి చేసి దేవునిని మనం మహిమపరచాలి. దేవునితో కలిసి రావటం అంటే, దేవుని పనిలో కలిసి రావటం అంటే అది దేవుని ఎదుట ఎక్కువ భక్తి కలిగి ఉండటం. అందుకనే హనన్యాను గూర్చి రాయబడిన మాట, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. కావున ప్రభునంతులరా, హనన్యలాగా దేవుని ఎదుట మనం భయభక్తులను కలిగిన వారముగా ఉండాలి. దేవుని ఎదుట భయభక్తులు, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా దేవుని భయం కలిగిన మాటలే మాట్లాడాలి. మనం ఏ పని చేసినా దేవుని భయముతో మనం పనులు చేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు అలాంటి వారికి కూడా దేవుని సన్నిధి, దేవుని సహాయం ఉంటుంది. ఈ హనన్యాకు వచ్చిన సహాయం ఏమిటంటే ఆ పై లైన్లో ఉంది. హనన్యాను దేవుడు ఎంత దీవించాడంటే 2వ వచనం, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. చూసారా, అంటే హనన్య నమ్మకంగా ఉన్నందువలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన దేవుడు యెరూషలేము మీద అధికారిగా చేశాడు హనన్యాను. యెరూషలేము అంతటి మీద అధికారం ఇచ్చి తిని. యెరూషలేము అనగా అది ఒక పెద్ద రాజ్యం, ఇశ్రాయేలు దేశం. ఆ దేశం మీదే హనన్యాకు అధికారం వచ్చేసిందండి. ఆ రాజ్యం మొత్తానికి అధిపతిగా మారిపోయాడు. కోటకు అధిపతి అయినా అని ఉంది కదా, కోటకు అధిపతి అయినంటే ఆ రాజ్యం మొత్తం మీద అధిపతిగా మారాడు. అంటే ఎంత ప్రమోషనో చూడండి. ఒక దేశానికి అధిపతి, ఒక దేశం మీద అధికారిగా మారాడు. ఏమి చూసి, ఎందుకు అలాగ మారాడు అని అంటే, దేవుని యందు ఎక్కువగా ఏమున్నాయి, అందులో ఏమున్నాయి, భయభక్తులు. చెప్పండి, దేవుని యందు ఆయనకి ఏమున్నాయి, భయభక్తులు ఉన్నాయి. ప్రియులరా, మనం ఎలా అయిపోతున్నామంటే దేవుని యందు భయభక్తులుగా ఉండటం చేతకాట్లేదు, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం కూడా చేతకాట్లేదు. 2 రకాలుగా నష్టపోతున్నాం మనం. దేవుని యందు భయభక్తులు కలిగి అధికారిగా మారాడు, అధిపతిగా మారాడు హనన్య. మనం భయభక్తులు చూపించలేకపోతున్నాం, అలాంటి ఉన్నతమైన స్థాయికి కూడా మనం చేరలేకపోతున్నాం. కారణము భయభక్తులు లేకపోవటం. ఈ రోజున ప్రజలకి మూర్ఖంగా బ్రతకటమే నచ్చుతుందండి. మూర్ఖంగా బ్రతకటం, ఎవరిని లెక్క చేయకుండా బ్రతకటం, గర్వంగా బ్రతకటమే నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా గర్వంగా ప్రవర్తించే వాళ్ళే కనపడుతున్నారు కాబట్టి వాళ్ళలాగా నేను గర్వంగా ప్రవర్తించాలని అది నచ్చుతుంది, అలాగే ప్రవర్తిస్తున్నారు మనుషులు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుడిచ్చే అధికారాన్ని పొందుకోవటం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటం అక్కడక్కడ కొద్దిమందే కనపడతా ఉంటారు. వారిని మనం చూసుకోవాలి, వారిని మనం చూడాలి, వారి వైపు మనం చూడాలి. హనన్య లాంటి వారు కొద్దిమంది ఉంటారు, వాళ్ళను తప్పకుండా దేవుడు పైకి లేవనెత్తుతాడు. వాళ్ళ వైపు మనం చూడాలి. కావున ప్రభునంతులారా, హనన్య అంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. రెండవది, దేవుని ఎదుట భయభక్తులు కలిగి వాడుగా ఉన్నాడు. అందువలన ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనం? 2 చూసాం. మొదట ఆయన పేరు, మొదట రాజు పేరేంటి? హిజ్కియా రాజు. చెప్పాలి,
హిజ్కియా రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి జయం పొందాడు. రెండో వ్యక్తిని ఎవరిని చూస్తున్నాం? హనన్య అనే వ్యక్తి. హనన్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యెరూషలేము మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆ కోటకు అధిపతిగా మారాడు. ఇది దేవుని సహాయం. ఎవరి సహాయం అండి ఇది? దేవుని సహాయం. మరి నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని పని మీద నువ్వు దృష్టి పెడుతున్నావా? అలాగే మరొక వాక్యాన్ని మనం చూద్దాం. అదేమిటి అనంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. బా, ఇక్కడ చూడండి పిల్లరా, దేవుని సహాయం ఎంతగా ఉంది అనంటే 6వ వచనంలో చదువుతున్నాం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఏ జనం అండి? ఏ జనం చెప్పండి? ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి? ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి? మీకు సమూయేలు అనే బాలుడు తెలుసా బాగా? ఏ ఊరైంది? సమూయేలు అనే అబ్బాయిది ఏ ఊరు? ఎక్కడ ఉండేవాడు? షిలోహు మందిరంలో ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది అబ్బాయిని? చిన్నప్పుడే పాలు మరిచిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఆ పిల్లవాడిని చేతుల్లో ఎత్తుకొని, అయ్యా ఈ బిడ్డను నేను అడిగాను, నీవు ఇచ్చావు, మరలా ఈ పిల్లోడిని నేను ఏమని చెప్పింది? నీకే ఇస్తున్నాను అని చెప్పింది. ఆ పిల్లోడిని దేవునికి ఇచ్చేసి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఆ పిల్లోడిని దేవునికి ఏం చేసింది? ప్రతిష్ఠిత చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి లేచిన దగ్గర నుండి దేవుడా దేవుడా అంటున్నాడా, అమ్మ అమ్మ అంటున్నాడా? చెప్పాలి. ఏమంటున్నాడు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఇప్పుడు? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎక్కడుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇప్పుడు లేచిన దగ్గర నుండి ఆ పిల్లోడు దేవుడా దేవుడా అంటున్నాడా, అమ్మా అమ్మా నా దగ్గర రామ్మా అంటున్నాడా? ఏమంటున్నాడు చెప్పాలి మీరే? దేవుడా దేవుడా, దేవుణ్ణి స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, దేవుని సేవకుడి దగ్గర ఉంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆ మందిరంలో పనులు చేస్తున్నాడు, సేవా పనులు చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, దేవునికి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠిత జనముగా మారిపోయాడు. పిల్లరా, ఇది మనకు చేతవ్వాలి, ఇది మనకు కుదరాలి. నేను దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. దేవునికి నన్ను నేను అంకితము చేసుకోవాలి. నోరు దేవుని మాటలే మాట్లాడాలి, వేరొక మాటలు మాట్లాడకూడదు. యోబు నోరును గూర్చి చూస్తే, యోబును గూర్చి, ఆయన నోటిని గూర్చి ఉన్న సాక్ష్యం ఏంటంటే, యోబు తన నోటితో కూడా ఏం చేయలేదు? పాపం చేయలే. తన నోటితో కూడా పాపము చేయలేదు. ఇప్పుడు మనుషులండి చాలా ఫాస్ట్గా పాపం చేస్తుంది. దేంతో తెలుసా? నోటితోనే. నోటితో భయంకరమైన పాపాలు చేసేస్తున్నారు. ఎంత మాట మాట్లాడితే అంత మాట మాట్లాడేస్తారు.
ప్రార్థన చేసేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళే, బల్లారాధనలో పాల్గొనే జనమే. మళ్ళీ వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటూ చదువుతూ ఉండే ప్రజలే. నోటితో ఎంత మాట అయినా మాట్లాడేస్తూ ఉంటారు. నోటితో ఎన్ని బూతులైనా తిట్టేస్తారు, ఎంత పంచాంగమైనా వదిలేస్తారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు, త్రాగుతారు, ప్రార్థన చేస్తారు, తిడతారు, ప్రార్థన చేస్తారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు. మరి దేవుని సహాయం ఎలా వస్తుంది వీళ్ళకి? అందుకనే మనకు దేవుని సహాయం కావాలి అనంటే మనం ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. అనగా ప్రార్థన చేసుకునే వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసుకునే వాళ్ళ మాటలు వేరుగా ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళ ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉండాలి. దానియేలును గురించి రాయబడిన మాట ఏమిటి? అతనిలో తప్పైనను నేరమైనను కనబడలేదు. అది ప్రార్థన చేసుకునే వాళ్ళ పద్ధతి అండి. అది మరి ఆ పద్ధతిలో నువ్వు బ్రతుకుతున్నావా? ఆ పద్ధతిలో నువ్వు జీవిస్తున్నావా? అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, 7వ అధ్యాయము 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీవు ప్రతిష్ఠిత జనముగా నీవుంటే నిన్ను దేవుడు ఎక్కువగా ఎంచుకుంటాడు. అందరూ చెప్పండి, మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉంటే దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచుకుంటాడు. చూసారా? నీవు ప్రతిష్ఠితగా బ్రతికితే దేవుడు నిన్ను ఎక్కువగా దగ్గరికి తీస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువగా సహాయం చేస్తాడు, ఎక్కువగా నీతో మాట్లాడతాడు. ఎవరిని మనం ప్రేమిస్తామో వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, ప్రతిష్ఠిత జనముగా ఉంటే ఆయన నీకు ఎక్కువ సహాయము చేస్తాడు. దావీదు దేవునికి దగ్గరగా ఉండేవాడు, అందువలన దేవుడు దావీదుకి ఎక్కువ సహాయం చేశాడు. యోహోను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు చాలా దగ్గరగా ఉండేవాడు, అందువలన ఆయనకి ఎక్కువగా దేవుడు నేర్పించాడు. అబ్రహాము దేవునికి చాలా దగ్గరగా ఉంటూ దేవుని పనిని చేసుకుంటూ ఉండేవాడు, అందువలన అబ్రహామును దేవుడు ఎక్కువగా దీవించాడు. అలాగే యోబు నోటి మాటలతో కూడా పాపము చేయలేదు. ఆయన మాటను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను అని అంటాడు. అంటే దేవుని మాటను విలువగా చూశాడు యోబు, అందువలన దేవుని ఆశీర్వాదాలు పొందాడు. పిల్లరా, నీవు దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవునికి నువ్వు ఎక్కువగా లోబడాలి, దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి, దేవుని మాటలను నేను ఆలకించాలి, లోబడాలి. అయితే మనం ఎలాగూ చేస్తామో దేవునికి సహాయము మెండుగా నిండుగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది మన మీద ఆధారపడి ఉంది. మనం అలాగూ దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. మరి అలాగూ నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. మరి ఆయన మాటలు, దేవుని మాటలు ఎలాగో తీసుకున్నాడంటే నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నేను తీసుకున్నాను అంటున్నాడు. అలా చేసినందువల్ల దేవునికి యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో అందరినీ చూసుకోండి,
మోషేను చూడండి, యెహోషువను చూడండి, అబ్రహామును చూడండి, ఏలియాను, ఎలీషాలను చూడండి. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత జనముగా బ్రతికారు. దేవుని సన్నిధిలో సమర్పించుకున్నారు. మన చేతులతో కూడా మనం పాపం చేయలేం, మన నోటితో పాపం చేయలేం. ఎందుకంటే దేవునికి మనం ప్రతిష్ఠిత చేసుకున్నాం. అందుకని ఇక్కడ ఏమని చదివాం? 7వ వచనం మరలా చూడండి, 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని, నువ్వు ప్రతిష్ఠిత జనముగా ఉంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించి స్వకీయ జనముగా చేసుకుంటాడు. అంటే మనము దేవుని బిడ్డలంగా మారిపోతాము. అది ప్రియులారా మనం నేర్చుకోవలసిన సూత్రం. మరి వీటిని మనం నేర్చుకుంటున్నామా? ఇలాగ మనం ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఉన్నామా? ఇంకా చూడండి, దేవుని సహాయం నీకు ఎక్కువగా కావాలి అని అనుకుంటే సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. మనం చేయాల్సిన పని ఇక్కడ ఒకటి మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చదవండి. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. మరలా చదవండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, మీరు నాకు కరెక్ట్గా జవాబు చెప్పాలి. మరలా అందరూ చదవండి. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అవ్వాల్సిందేంటి, తక్కువ అవ్వాల్సిందేంటి అనే దానికి నాకు ఆన్సర్ కావాలి. మరలా చదువుకొని చెప్పాలి నాకు. ఏది ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలి చెప్పాలి. మరలా ఒకసారి చదవండి, మీకు మైండ్కి తట్టాలి అని అంటే ఇంకొకసారి చదవండి. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఇప్పుడు ఏది తక్కువ కావాలి, ఏది ఎక్కువ కావాలి చెప్పాలి. చెప్పాలి. నీతిమంతులు ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలి? దుష్టత్వం తగ్గాలి. చెప్పండి. నీతిమంతులు ఎక్కువ కావాలి, దుష్టత్వం తగ్గాలి. అంటే నీతి పెరగాలి, దుష్టత్వము తగ్గాలి. చెప్పండి, అందరు చెప్పండి. నీతి పెరగాలి, దుష్టత్వం తగ్గాలి. మీ ప్రక్కన చెప్పండి. నీతి పెరగాలి, దుష్టత్వం తగ్గాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని సహాయము, దేవుని మేలులు నువ్వు పొందాలంటే ఈ రెండు మనలోనే ఉంటాయండి, ఎవరిలోనో ఉంటాయని అనుకోబాకండి. ఇది మా అత్తగా బాగా మంచి మెసేజ్ అనుకోబాకండి ఎవరు, లేకపోతే ఇది పలానోళ్ళకి భలే మెసేజ్ ఇదని అనుకోబాకండి. అది మందే, నీదే, ఇది నాదే. మనలోనే రెండు ఉంటాయి. ఆ రెండు ఏంటంటే ఒకటి నీతి ఉంటుంది, రెండు దుష్టత్వం ఉంటుంది. రెండు నాలో రెండిట్లో ఒకటే ఉంది, ఒకటి లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీతి మాత్రమే ఉంది నాలో, దుష్టత్వం అనేది ఏ కోశానలోదా అని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ధైర్యం చేయలేరండి, ఎవరు ధైర్యం చేయలేరు. అసలు మనకంటే వాళ్ళల్లో టాప్. ఇంకా ఎవరిలో? మన దేశాన్ని పరిపాలిస్తున్నారే పెద్ద దుష్టులు వాళ్ళు, వాళ్ళల్లో ఇంకా దుష్టత్వం ఉంటుంది. వాళ్ళల్లో ఉన్నంత దుష్టత్వం ఇంకెవరిలో ఉండదు అసలు. ఆ దుష్ట పనులు చేస్తేనే ఆ స్థాయికి వెళ్తారు. పిల్లరా, దుష్టత్వము పెరుగుతూ ఉంటుంది మనుషుల్లో. దుష్టత్వం
గమనించండి, మన హృదయాలలో నీతి ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది. అయితే దుష్టత్వము మనలో నిదానంగా ఏమవ్వాలంటే తగ్గిపోతూ ఉండాలి. మొన్న బాగా వరదల్లాగా 2 వారాలు నీళ్ళు వచ్చినాయి కదా, వర్షాలు వచ్చినాయి కదా, కాలువలు ఏమైపోయినాయి? ఫుల్గా వచ్చినాయి. ఇప్పుడు ఏమైనాయి? కాలువల్లో నీళ్ళు ఏమైనాయి? పూర్తిగా తగ్గిపోయినాయి. అలాగే మనలో కూడా దుష్టత్వము అనే వరవడి, దుష్టత్వం అనే పనులు, దుష్ట క్రియలు, దుష్ట మాటలు, దుష్ట స్నేహం, దుష్ట పద్ధతులు అన్నీ తగ్గుతూ ఉండాలి. ఆమేన్. నిదానంగా సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటే అవి తగ్గిపోవాలి. సెల్ ఫోన్లు బాగా వాడుతూ ఉంటే అది తగ్గాలి. తగ్గాల పెరగాల? చెప్పాలి కుర్రోళ్ళు. సెల్ ఫోన్లు చూడటం తగ్గాల పెరగాల? తగ్గిపోవాలి. అనవసరంగా స్నేహాలు తగ్గిపోవాలి. కొంతమంది కోడి కానీ పిల్లల్ని వేసుకొని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని సౌండ్ చేసుకుంటే, ఎందుకు? ఆ పిల్లలు ఎమ్మటబడిపోతూ ఉంటాయి. ఆ కోడి ఎక్కడ తిరిగినా ఆ ఇంటి చుట్టూ ఆ ప్రక్క ఉంటోళ్ళు ఎళ్ళదాకే పోతుంది, ఇంకా వేరే బజార్లకు కూడా పోదు. కానీ మనుషులు వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి ప్రక్క ఉంటే బజార్లకు వెళ్తారు, ఆ ప్రక్కన బజార్లకు వెళ్తారు, ఆ సెంటర్కి వెళ్తారు, ఈ సెంటర్కి వెళ్తారు, వాళ్ళతో స్నేహం అంటారు, వీళ్ళతో స్నేహం అంటారు, ఇల్లు గుర్తురాదు. పొద్దుపోయిన అర్ధరాత్రి అయినా ఏంటయ్యా ఇంకా రాలేదంటే అవ్వలేదులే నా వ్యవహారం, సెంటర్లో నేను చూసుకుంటాను అంటారు. దుష్టత్వం వీళ్ళదే, దుష్టులు వీళ్ళు. దుష్టత్వం పెరుగుతుందండి మనుషుల్లో. మనుషుల్లో దుష్టత్వం పెరుగుతుంది. తిరిగినింటికే తిరుగుతూ ఉంటారు, పోయిన బజారే పోతూ ఉంటారు, వెళ్ళిన స్నేహమే చేస్తుంటారు. ఈ స్నేహం వద్దురా బాబు, శోధనలు వస్తాయంటే శోధన వచ్చిందాకా ఆ స్నేహమే చేస్తారు. దుష్టత్వం ఏం తగ్గాలి? దుష్టత్వం నీలో తగ్గాలి. దేవుని సహాయం నీకు రావాలంటే, దేవుని ఆశీర్వాదం నీకు నాకు రావాలి అనంటే దుష్టత్వము తగ్గాలి. ఏం పెరగాలి? నీతి పెరగాలి. నీతి పెరగాలి అనంటే నీతిమంతులతో స్నేహం చేయాలి. అసలు దుష్టత్వంతో ఉండేవాళ్ళకండి నీతిమంతులంటే అసలు పడదు. వీళ్ళ దగ్గరికి పోతే దేవుని గురించి చెబుతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వీళ్ళతో స్నేహం చేస్తే బైబిల్ గురించి చెబుతారు, అసలు వీళ్ళతో మాట్లాడకూడదు అని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ నీతి నీలో పెరగాలంటే నీతిమంతులతో కలిసి ఉండాలి, ప్రార్థనా పరులతో కలిసి ఉండాలి, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఒక క్రమమైన జీవితం, ఒక క్రమమైన ప్రవర్తన. నిద్ర లేవటానికి ఒక క్రమం, నిద్ర పోవటానికి ఒక క్రమం, తెల్లవారుజాము ప్రార్థన చేయడానికి ఒక క్రమం, పడుకోబోయేటప్పుడు ఒక క్రమమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన. నీతి పెరిగే సూత్రాలు ఇవి. ఏం పెరిగే సూత్రాలు? నీతి పెరిగే సూత్రాలు. కావున ప్రియులరా, నీతిని ఇంటిలో పెంచితే దేవుని సహాయం నీకు వస్తుంది. నీతి నీ జీవితంలో పెరిగితే దేవుని శక్తి నీకు వస్తుంది. అందుకనే మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దుష్టత్వం నాలో పెరుగుతుందా తగ్గుతుందా నిన్ను నువ్వు చెక్ చేసుకో. అలాగే నీతి నాలో పెరుగుతుందా తగ్గుతుందా చెక్ చేసుకో. ఈ రెండు టాలీ చేసుకో. నీతి పెంచుకో, దుష్టత్వము తగ్గించుకో. అలా చేసినప్పుడు దేవుని సహాయము మనకు దొరుకుతుంది. ఏ సహాయం అన్నది? దేవుని సహాయము. చివరిగా ఇంకొక వ్యక్తిని మీకు చూపించి ముగిస్తాను. ఈ వ్యక్తి ఎవరంటే దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము
4వ అధ్యాయము 36వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. 37వ వచనంలో చూస్తే, ఏలాగు నెబుకద్నెజరును నేను అంటున్నాడు. అంటే ఏలాగు నెబుకద్నెజరును నేను అంటే పై మాటలు చెప్పింది ఎవరని అర్థం? నెబుకద్నెజరు చెప్పాడు. ఎవరు చెప్పారు? నెబుకద్నెజరు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు నాకు ఎక్కువ ఘనతనిచ్చాను అంటున్నాడు. కానీ ఈ 4వ అధ్యాయంలోనే కొంచెం పైకి పోయి మనం చదువుతూ ఉంటే ఆయన పరిస్థితి మనకు బాగా తెలుసు. బాగా గర్వించిన వాడుగా ఉన్నాడు. ఏముందండి అతనిలో? గర్వం. అన్ని విషయాల్లో గర్వించాడు. ఎంత గర్వించాడంటే, నా అంతటోడు లేడు, నాకంటే గొప్పోడు లేడు, నేనే అందరికంటే గొప్పోడిని అని తనను తానే హెచ్చించుకోవటం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? గర్విష్ఠుల కంట దేవుడు విరోధి. గర్వపడకూడదండి, గర్వపడకూడదు. గర్వం ఎప్పుడైనా కూడా నాశనానికే నడుపుతుంది. నాశనమునకు ముందు నడుస్తుందంట గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఆశీర్వాదానికి ముందు దేనత్వం నడుస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా గర్వంగా ప్రవర్తించకూడదు. యవనస్తులకి బాగా ఇది ఇష్టం, గర్వంగా ఉండటం. అలాగే పురుషులకు, స్త్రీలకు గర్వంగా ఉండటం ఇష్టం, గర్వంగా మాట్లాడటం ఇష్టం, ఇతరులను లెక్క చేయకపోవటం, ఇతరులంటే తృణీకరించటం, గర్వంగా ప్రవర్తించటం ఇష్టపడుతున్నారు. కానీ పిల్లరా, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? గర్వము వలన జగడాలు పుడతాయి, గర్వము వలన నష్టాలు వస్తాయి, గర్వము వలన శోధనలు నిన్ను చుట్టుకుంటాయి. ఈ నెబుకద్నెజరు అలాగూ గర్విష్ఠుడైపోయి చివరికి ఒక జంతువులాగా మారాడు. అక్కడికి వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళి ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. బైబిల్లో చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల పేర్లు తగులుతాయి మనకి. మొదటి అధ్యాయం నుండి చదివితే, ఆదికాండం మొదటి అధ్యాయం నుండి చదివితే కొన్ని వేల పేర్లు బైబిల్ మొత్తం మీద, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో వేల పేర్లు, స్త్రీల పేర్లు, పురుషుల పేర్లు వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ అన్ని వేల మందిలో మనిషి అయ్యుండి గడ్డి తింది ఈయనొక్కడే. ఎవరైనా చెప్పండి, మహానుభావుడి పేరు అందరూ చెప్పండి. నెబుకద్నెజరు. ఇన్ని వేల మందిలో గడ్డి తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఒక్కడే నెబుకద్నెజరు. అంత గడ్డి తినడానికి కారణం ఏంటి? తినడానికి ఏం లేదా? తినడానికి ఇంట్లో చాలా ఉంది. కానీ మనుషులు తినే తిండి తినే ఆ మనసు పోయి జంతువులు తినే గడ్డి మీదకి మనసు పోయింది. అంటే జంతు స్వభావం. ఆ స్వభావం కూడా ఎందుకు వచ్చిందంటే గర్వం వలన. దేనివలన? గర్వం. కొంతమంది గర్విష్ఠులై పోటీలకి బెట్టలు కాస్తారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది, చూసుకో, అవసరమైతే 5 ఎకరాల పొలం ఇచ్చేస్తా, బెట్ట పెడతానా, ఇదిగో ఇది జరిగిద్ది అని అంటారు. బెట్ట పెడతారు. ఈయన ఓడిపోయేది ఖాయం, 5 ఎకరాలు పోయేది ఖాయం, దివాళా తీసేది ఖాయం. ఎందుకురా ఇట్ట తయారేమంటే గర్వం వలన.
గర్వం వలన ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారండి, పరువు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. గర్వం అనేది పిల్లరా నిన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అక్కడ ఇబ్బంది పెట్టేస్తుంది. ఈ నెబుకద్నెజరు ఇబ్బందులు పాలయ్యాడు, పశువులు అంటాడు. భార్య ఉంది కానీ భార్యకు దూరం, పిల్లలు ఉన్నారు పిల్లలకు దూరం, కుటుంబం ఉంది కుటుంబానికి దూరం, రాజ్యం ఉంది రాజ్యానికి దూరం. అసలు సొసైటీలో నుండి జంతువులాగా అడవుల్లోకి పోయి గడ్డి తింటున్నాడు. అక్కడికి పోయిన తర్వాత అంట ఆ జంతువులు కూడా ఈడెవుడరా, ఈ జంతువు ఏందిరా వింతగా ఉంది, మనకు అడ్డం వచ్చాడు అనుకున్నాయంట. అంటే జంతువులు కూడా ఆయన లెక్క చేయలే. మొత్తం మీద అక్కడ పశ్చాత్తాపడ్డాడు పిల్లరా, అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఏంది ప్రభువా నా పరిస్థితి, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నా కుటుంబాన్ని వదిలిపెట్టి గడ్డి తింటున్నాను, నేను ఎక్కడ గర్వపడ్డానయ్యా, నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. పిల్లరా నువ్వేది పోగొట్టుకున్నా మరలా తిరిగి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఆమేన్. నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా నేను ఇది మాట్లాడకూడదయ్యా కానీ మాట్లాడాను, నన్ను క్షమించు. ఈ పని చేయకూడదు కానీ చేశానయ్యా, నన్ను క్షమించు. ఇలా ప్రవర్తించకూడదు కానీ ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు. నిన్ను నువ్వు తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడతాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు ఈయనకి ఎలాగూ సహాయం చేశాడో చూడండి 36వ వచనంలో. ఆ సమయమందు, ఏ సమయమందు? పశ్చాత్తాపడ్డ సమయమందు. ఏ సమయమందు చెప్పాలి? పశ్చాత్తాపడ్డ సమయం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. పిల్లరా గమనించండి, ఎప్పుడైతే నెబుకద్నెజరు పశ్చాత్తాపడ్డాడో ఎక్కువ ఘనత వచ్చింది. కావున ప్రభునందు పిల్లరా ఎక్కువ ఘనత నీకు రావాలంటే మరలా నువ్వు పశ్చాత్తాపడాలి. ఏం చేయాలండి? మనం పశ్చాత్తాపడాలి. మరి ఎలాగూ మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? దేవుని సహాయము మరలా తిరిగి నెబుకద్నెజరుకు వచ్చింది, ఎక్కువ ఘనత వచ్చింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు మరలా ఆయన ఆశీర్వదించాడు. కావున ఇప్పుడు మనం ఎవరెవరిని చూసాము ఒక్కసారి పరిచయం చేసుకుందాం. మొదట రాజుని ఎవరిని చూసాము? హిజ్కియా రాజు. హిజ్కియా రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి శత్రువుల మీద జయం వచ్చింది. రెండో వ్యక్తిని ఎవరిని చూసాం? హనన్యా. హనన్యా దేవునికి ఏం చూపించాడు? ఎక్కువ భయభక్తులు చూపించాడు, నమ్మకంగా ఉన్నాడు. అందువలన యెరూషలేము మీద అధిపతిగాను అధికారము కలిగిన వానిగా మారిపోయాడు. మూడో వ్యక్తిని ఎవరిని చూసాం? మూడో వ్యక్తి ఎవరిని చూసాం? మనలో ఏం పెరగాలి, ఏమి తగ్గాలి? ఏం పెరగాలి చెప్పండి? ఏం పెరగాలి? నీతి పెరగాలి, దుష్టత్వము తగ్గాలి. అలాగు చేసినప్పుడు మనలో నీతి పెరిగే కొలదే నీతిమంతునికి అనేక ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. నాలుగవదిగా మనం చూసింది ఏమిటంటే ఆయనకు మనం ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. ఏ జనం? ప్రతిష్ఠిత జనముగా ఉంటే దేవునికి మనం స్వకీయ జనముగా మారుతాం. మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠిత చేసుకోవాలి. అలాగే యోబు జీవితంలో కూడా మరి దేవుని మాటల్ని ఆయన ఘనపరిచాడు కాబట్టి ఆయన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుని మాట విన్నాడు అని మనం విన్నాం. అలాగే తర్వాత మాటగా మనం చూస్తే చివరిగా నెబుకద్నెజరు గర్వం వలన పశువు లాంటి మనసు వచ్చింది, కానీ పశ్చాత్తాపడినందువలన తిరిగి మరలా దేవునికి ఘనత వచ్చింది.
మరి అలాగూ మనం దేవుని మీద ఆధారపడదామా? దేవుని వైపు నువ్వు అలాగూ చూస్తావా? ప్రభా, నీ వైపు నేను చూస్తాను, మీ సన్నిధి నేను కలిగి ఉంటాను అని నువ్వు దేవుని మీద ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. ప్రియులారా, అందరం మోకరించి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ మీద ఆధారపడి బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి నాయన. మేము మీకు ప్రతిష్ఠిత జనముగా మేము ఉండాలి ప్రభా. హిజ్కియా వలె మేము దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలయ్యా. హనన్యాలాగా దేవుని యందు ఎక్కువ భయభక్తులు కలిగిన వారముగా మేము ఉండాలి ప్రభా. అయోనైనా మేము మీకు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి ప్రభా. అలాగే మాలో దుర్మార్గత తగ్గిపోవాలి, నీతి పెరగాలి ప్రభా. అలాగే నెబుకద్నెజరులాగా మేము పశ్చాత్తాపడాలయ్యా. పశ్చాత్తాపడితేనే మరలా తిరిగి దేవుని ఆశీర్వాదాలు మాకు ఇస్తారు. అలాంటి పశ్చాత్తాప ఆత్మ మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తం ఒక్కొక్కరికి తోడుగా ఉంచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని అనేక రీతులుగా హెచ్చరిస్తూ ఉన్నారు. మా ఆత్మలను బహుగా బలపరచండి. మీ సన్నిధి, మీ ఆత్మ నింపుదల మా అందరికీ మీరు దయచేయండి. మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. మేము పశ్చాత్తాపడినందువలన మాకు మరలా తిరిగి ఎన్నో ఆశీర్వాదాలు మీరు ఇస్తారు ప్రభా. అట్టి పశ్చాత్తాప ఆత్మ మాకును మీరు దయచేసి అన్ని విషయంలో జయమిచ్చి నడిపించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.